సమర్యాలో ప్రజలను మోసగించింది ఒక మాంత్రికుడు సీమోను. ఫిలిప్పు అక్కడికి వెళ్లి క్రీస్తును ప్రకటించాడు. ప్రజలు ఆయన చెప్పిన వాక్యము విని విశ్వసించారు. ఈ విజయమెందుకు? ఆయన ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదివేవాడు. అందువల్ల తన శత్రువుల కంటే జ్ఞానవంతుడయ్యాడు. ప్రభువు యొక్క దూత ఫిలిప్పును ఎడారి దారిలోకి పంపాడు. అక్కడ ఎథియోపియా దేశపు అధికారిని కలిశాడు. అతడు యెషయా ప్రవక్త గ్రంథం చదువుచుండెను. ఫిలిప్పు వాక్యగ్రంథమునందు ఆ భాగముచే యేసును అతనికి ప్రకటించెను. అతను విశ్వసించి బాప్తిస్మము పొందెను. ఈ విధమైన స్పష్టత, జ్ఞానం ఎక్కడినుంచి? ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడంవల్లే. బాప్తిస్మము తరువాత ప్రభువు యొక్క ఆత్మ ఫిలిప్పును మరో పట్టణానికి తీసుకుపోయింది. శత్రువులు ఆయనను పట్టలేకపోయారు. పట్టణం తరువాత పట్టణం సువార్త ప్రకటించుచుపోయెను. ఎందుకంటే ఒక వ్యక్తి వాక్యంలో నడిచినప్పుడు శత్రువులు చేతకానివారు. మీకు జ్ఞానం కావాలా? ఇతరులు భయపడే విషయాలను జయించాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ వాక్యాన్ని చదవండి. ఎందుకంటే దేవుని వాక్యం నిన్ను నీ శత్రుల కంటే జ్ఞానవంతునిగా చేస్తుంది. నీమీద రూపింపబడిన ఏ ఆయుధమూ నిన్ను జయించదు.